Hi everyone, this is TVK. Welcome to our channel Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. మన ఈబుక్స్ని ఎవరైనా పర్చేజ్ చేయాలి అనుకుంటే ఈ కనిపిస్తున్న ఈ నెంబర్కి 99 రూపీస్ అనేది పే చేయండి. నేనే మీకు డైరెక్ట్గా ఈబుక్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన క్లాస్లోకి వద్దాం. మనం ఏం చేస్తున్నామంటే ఈ 7 days ఛాలెంజెస్లో భాగంగా వెర్బ్స్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 5 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినవి. ఈరోజు 6th క్లాస్ చూస్తున్నాం. ఈ సెట్లో ఫస్ట్ వన్ అలౌ అంటే ఏంటి? అనుమతించుట. అలౌడ్ అనేది V2 అండ్ V3గా మారుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏమని, ఎప్పుడైతే డి కానీ ఈడి కానీ జస్ట్ బేస్ ఫామ్కి యాడ్ చేయటం ద్వారా అది V2 V3గా మారుతుంది. 90% వర్డ్స్ అనేవి ఈ విధంగానే మార్పు చెందుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ బర్న్ అంటే ఏంటి? కాల్చుట. దాన్ని బాండ్ అని V2 V3గా వాడచ్చు, లేదంటే బాంట్ ఏ విధంగా అయినా యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ థర్డ్ వన్ కన్వే అంటే వ్యక్తపరచుట. దేనైనా తెలియజేస్తున్నాం, మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నామంటారు కదా, అటువంటి టైంలో మనం యూజ్ చేసేదే కన్వేడ్ అంటే V2 V3గా ఒకేలా దాన్ని మనం వాడటం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిసీవ్ అంటే మోసం చేయుట. డిసీవ్డ్ అనేది V2 అండ్ V3గా అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎన్విజన్ అంటే ఊహించుట. ఎన్విజన్డ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఫైనాన్స్. దీన్ని కొంతమంది ఫినాన్స్ అని అంటారు, కానీ ఫైనాన్స్ అని జనరల్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం, అంటే ఆర్థిక సహాయం చేయుట. మరి V2 V3 ఏమవుతుందంటే ఫైనాన్స్ సేమ్ యూజ్ చేయడం జరుగుతుంది V2 V3 అనేది. నెక్స్ట్ సెవెంత్ వన్ గోడ్ అంటే ప్రేరేపించుట. అంటే ఏదైనా పని చేయమని ప్రేరేపించుట, దాన్ని గోడ్ అనడం జరుగుతుంది. గోడెడ్ అనేది V2 అండ్ V3గా అప్లై చేస్తాం. నెక్స్ట్ ఎయిత్ వన్ హార్మ్ అంటే హాని కలిగించుట. హార్మ్డ్ అనేది V2 అండ్ V3గా మారుతుంది. జస్ట్ ఈడి అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నైన్త్ వన్ ఇంటరప్ట్ అంటే అంతరాయం కలిగించుట. ఇంటరప్టెడ్ V2 V3 ఒకేలా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ 10th వన్ జెటిసన్ అంటే వదిలివేయుట. జెటిసండ్ ఈడి యాడ్ చేయడం ద్వారా V2 V3 అనేది ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 11th వన్ లైట్ అంటే వెలుగు. లైటెడ్ V2 V3 సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. నెక్స్ట్ 12th వన్ చూడండి, మోన్ అంటే ఏంటి? విషాదం వ్యక్తం చేయుట. మోండ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 13th వన్ నార్మలైజ్ అంటే సాధారణం చేయుట. నార్మలైజ్డ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 14th వన్ చూడండి, అవుట్ రన్ అంటే మించిపోవుట. ఇది మరి V2 V3గా మారేటప్పుడు దాని రూపాన్ని కొంచెం డిఫరెంట్గా మార్చి చూడండి, ఎలా అవుట్ రన్. ఓకే. నెక్స్ట్ 15th వన్ ప్రైజ్ అంటే ప్రశంసించుట. ప్రైజ్డ్ అనేది ఇక్కడ V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16th వన్ చూడండి, రిటైన్ అంటే ఏంటి? ఉంచుకొనుట. మనం IPLలో అటువంటిప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఏమని, రిటైన్డ్ ప్లేయర్స్ అంటే ఉంచుకొనుట అని అర్థం. మరి V2 V3 ఏమవుతుందంటే రిటైన్డ్ అని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 17th వన్ చూడండి, స్విమ్ అంటే ఈత కొట్టుట. స్వమ్ అనేది V2 V3గా మారుతుంది. ఇటువంటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 18th వన్ టేమ్ అంటే మచ్చిక చేసుకొనుట. దాన్నే టేమ్డ్ అని V2 V3లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 19th వన్ చూడండి, అండర్ ఎస్టిమేట్ అంటే తక్కువ అంచనా వేయుట. దీన్నే అండర్ ఎస్టిమేటెడ్ అని జస్ట్ డి యాడ్ చేయడం ద్వారా దీని రూపాన్ని V2 V3గా మార్చివేయచ్చు. నెక్స్ట్ 20 చూడండి, వాల్యూ అంటే విలువ నిర్ధారించుట. వాల్యూడ్ అనేది V2 అండ్ V3గా అప్లై చేస్తాం. నెక్స్ట్ దీంట్లో 21st వన్ చూడండి, రింగ్. ఇక్కడ W అనేది సైలెంట్ లెటర్ కాబట్టి రింగ్ అని మాత్రమే దీన్ని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏమిటి? మెలితిప్పి పిండుట. దాన్ని ఏమంటాం? రింగ్ అని అంటాం. మరి V2 అండ్ V3గా ఎలాగంటే రంగ్ సేమ్ ఒకేలా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ చూడండి దీంట్లో ఫస్ట్ వన్ అమెండ్ అంటే సవరణ చేయట. అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది అంటారంటే ఏదైనా బిల్ని సవరణ చేయటాన్ని ఏమంటాం అమెండెడ్ అనేది V2 అండ్ V3గా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ బై అంటే కొనుట. బై అనేది ఏమవుతుంది బాట్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కంప్లైంట్ అంటే ఫిర్యాదు చేయుట. దాన్ని V2 V3గా ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే కంప్లైంట్ జస్ట్ ఈడీ యాడ్ చేయడం వల్ల దాని రూపం అనేది మారుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి డెడికేట్ అంటే అంకితం చేయుట. డెడికేటెడ్ అనేది V2 V3గా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఇది ఎలా పలకంటే ఎగ్జాక్ట్ ఓకేనా. ఇది కొంతమంది ఎగ్జాక్ట్ అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ ఎగ్జాక్ట్ అంటే సరిపోతుంది. శక్తి వినియోగించుట ఎగ్జెక్టెడ్ అనేది V2 V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి ఫ్యాబ్రికేట్ అంటే సృష్టించుట. ఫ్యాబ్రికేటెడ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి గ్రాఫ్ట్ అంటే జోడించుట. గ్రాఫ్టెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎయిత్ వన్ దీన్ని కొంతమంది హోస్ట్ అంటూ ఉంటారు. హోస్ట్ కాదు, దీన్ని ఏమనాలంటే హైస్ట్ ఓకేనా. ప్రతిదానికి తెలుగు కూడా ఇవ్వడానికి కారణం అదే. హైస్ట్ అంటే పైకెత్తుట. హైస్టెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నైన్త్ వన్ ఇంపోజ్ అంటే విధించుట. ఇంపోజ్డ్ అనేది V2 అండ్ V3గా అప్లై చేస్తాం. నెక్స్ట్ 10th వన్ జిట్టర్ అంటే జంకుతూ కదులుట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కుంటుతూ కదులుతా ఎలాగైతే ఉంటుందో అలాగే జంకుతూ కదులుతా. ఏదైనా వెహికల్ చూడండి ట్రబుల్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది జర్క్స్ ఇస్తూ ఉంటుంది. దాన్నే జిట్టర్ అని అంటాం. జిట్టర్డ్ అనేది V2 V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 11th వన్ కైప్ అంటే దొంగలించుట లేదా మళ్లించుట. ఏదైనా దాని దారి మళ్లించడం కానీ దాన్ని అక్కడి తీసుకుపోవడం కానీ ఇటువంటి సందర్భాల్లో కైప్ అనే మాటను ఉపయోగిస్తాం. కైప్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 12th వన్ లీడ్ అంటే నడిపించుట. లీడర్ అంటూ ఉంటారు. లీడర్ అంటే ఎవరు? నడిపించేవాడు. వాడు చేసే పని ఏంటి? లీడ్ అంటే నడిపించుట. మరి V2 V3 ఏమవుతుందంటే లీడ్ కాస్త లెడ్ అని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే V1 నుంచి V2 V3 నేర్చుకునేటప్పుడు దాని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో అలానే పలకాలి. ఒక్కొక్కసారి ఈ V2 V3 ఎలా అయితే ప్రొనౌన్స్ చేస్తున్నామో అలానే వేరే వర్డ్స్ కూడా ఉంటాయి. దానికి దీనికి డిఫరెన్స్ తెలియాలి. అంటే వేరే వర్డ్స్ అంటే ఇది యాక్షన్ వెర్బ్ అని లేదంటే అది నౌనా అనేది ఈ డిఫరెన్స్ మనకి తెలియాలి. నెక్స్ట్ 13th వన్ మీడియేట్ అంటే ఏంటి? మధ్యవర్తిత్వం చేయుట. దాన్నే మీడియేటెడ్ అని V2 V3లో ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ 14th వన్ నోట్ అంటే గమనించుట. నోటెడ్ అనేది V2 V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 15th వన్ ఓవర్వెల్మ్ అంటే ముంచెత్తుట. వర్షాలు ఎక్కువగా కురిసి తుఫాను భారీగా వర్ష ప్రభావం ఉంటుంది కదా, అటువంటి సమయంలో ఈ మాటని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఏమని? ఓవర్వెల్మ్డ్ అనేది ఇక్కడ V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16th వన్ ప్రపోజ్ అంటే ప్రతిపాదించుట. నేను ఏదైనా ఒకటి చేయాలని ప్రపోజ్ చేస్తున్నా అంటారు కదా, దాన్నే ప్రతిపాదించుట ప్రపోజ్ అని చెప్పడం జరుగుతుంది. ప్రపోజ్డ్ అనేది V2 V3గా చెప్తాం. నెక్స్ట్ 17th వన్ రిజెక్ట్ అంటే తిరస్కరించుట. రిజెక్టెడ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ 18th వన్ చూడండి సింగ్ అంటే పాడుట. సంగ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. ఇటువంటి వాటిని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ 19th వన్ ట్రిక్ అంటే మోసం చేయుట. ట్రిక్డ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ 20 చూడండి అండర్గో అంటే అర్థం ఏంటి? అనుభవించుట. ఇక్కడ గో అనేది ఉంది కాబట్టి అది చూడండి మనకి జస్ట్ గో అనేది ఎలా మారుతుంది? గో వెంట్ గాన్. అలానే ఇక్కడ కూడా మారింది. అండర్గో, అండర్వెంట్, అండర్గాన్. కానీ ఇటువంటి కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 21st వన్ విజిల్ అంటే ఈల వేయటం. విజిల్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వన్ చూడండి అనలైజ్ అంటే విశ్లేషించుట. అనలైజ్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్
బ్రీత్ అంటే ఊపిరి పీల్చుట. ఇంగ్లీష్లో మనకి లాస్ట్లో ఎప్పుడైతే ఈ వస్తుందో మనం తెలుగులో ఏమని పెడతాం? ఈ వస్తే లాస్ట్లో అంటే ఒకవేళ దాన్ని తెలుగులోనే మాట్లాడాలంటే ఏమనాలి? బ్రీతే అలా అంటాం కదా. లాస్ట్లో ఎప్పుడు ఈ వస్తే తే అనే మాట ఇంగ్లీష్లో రాదు. దాన్ని జస్ట్ సగం వాడు పలికితే సరిపోతుంది. కాబట్టి బ్రీత్. ఇక్కడ పీల్చుట, ఊపిరి పీల్చుట అని బ్రీత్ అంటాం. బ్రీత్డ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ క్లైమ్. క్లైమ్ అంటే అధికారం పొందుట. అంటే దాని మీద నీకు అధికారం ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే చూడండి, మెటీరియల్ ఏదైనా మనం కొన్నప్పుడు ఇష్యూ వస్తే ప్రొడక్ట్ అనేది క్లైమ్ చేసుకోండి అంటారు. క్లైమ్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి? దాని మీద మీకు అధికారం ఉంది మళ్ళీ తిరిగి పొందడానికి, కాబట్టి క్లైమ్ చేసుకోండి అంటారు. అధికారం పొందటాన్నే క్లైమ్ అని అంటూ ఉంటాం. క్లైమ్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డినై. డినై అంటే అర్థం ఏంటి? తిరస్కరించుట. మనం ఎక్కువగా దీన్ని ఎక్కడ వింటూ ఉంటామంటే మన మొబైల్లో ఏదైనా కొత్తగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు దాంట్లో అలౌ డినై అని వస్తూ ఉంటుంది. అలౌ అంటే ఏంటి? దానికి పర్మిషన్స్ ఇస్తున్నట్టు. డినై అంటే ఏంటి? లేదు నేనేం పర్మిషన్ ఇవ్వనో తిరస్కరిస్తున్నాను అని అర్థం. డినైడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఎంటర్ అంటే ప్రవేశించుట లేదా నమోదు చేయుట. అంటే ఒక రూమ్లోకి మనం వెళ్తున్నామంటే దాన్ని ఎంటర్ అని అంటాం. లేదంటే ఒక బుక్లో ఏదైనా మన పేరుని నమోదు చేయటాన్ని కూడా ఎంటర్ అని అంటాం. ఎంటర్డ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఫ్లక్చువేట్ అంటే మార్పు చెందుట. ఇది ఎక్కువగా పవర్ స్టేషన్లో వాటిలో వాడుతూ ఉంటారు. సప్లై పవర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అంటే మార్పు చెందుతూ ఉంది, హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఈ మాటను వాడుతూ ఉంటాం. ఫ్లక్చువేటెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, గ్లింట్ అంటే మెరవటం. గ్లింటెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎయిత్ వన్ హంట్ అంటే వేటాడటం అంటాం కదా, దాన్నే హంట్ అంటాం. హంటెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ నైన్త్ వన్ ఇండికేట్ అంటే ఏంటి? సూచించుట అనే దాన్ని ఇండికేట్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇండికేటెడ్ అనేది V2 అండ్ V3గా మాట్లాడడం జరుగుతుంది. 10th వన్ చూడండి, జెక్స్టపోజ్ అంటే పోల్చి చెప్పుట. జెక్స్టపోజ్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 11th వన్ కిస్ ఆఫ్ అనేది తిరస్కరించుట అని ఎప్పుడైతే చెప్తామో అటువంటి టైంలో యూజ్ చేస్తాం. దీన్ని రెగ్యులర్ లైఫ్లో తక్కువగానే యూజ్ చేస్తాం, కానీ ఒక వాడికి సినానిమ్స్ వేరే పదాలని చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. మరి V2 అండ్ V3లో ఎలా మారుతుందంటే కిస్డ్ ఆఫ్గా మార్పు చెందుతుంది. నెక్స్ట్ 11th వన్ చూడండి, లేమెంట్ అంటే ఏంటి? వేదన తెలుపుట. ఏదైనా మన బాధనే ఎవరి దగ్గరైనా చెప్పుకుంటూ ఉంటాం కదా, దాన్నే మన వేదన తెలుపుట అనే లామెంట్ అని అంటూ ఉంటాం. లామెంటెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 13th వన్ చూడండి, మస్టర్ అంటే సేకరించుట. ఇది ఎక్కువగా కంపెనీస్లో వాటిల్లో లేబర్ వర్క్ చేసే వాళ్ళని ఎక్కువగా ఇలా అంటూ ఉంటాం. అక్కడ మస్టర్డ్స్ అనేవి అన్నీ వచ్చినాయా లేదా అంటే ఎంతమంది వచ్చారో వాళ్ళ లిస్ట్ అంతా సేకరించావా లేదా అని అడగటానికి మస్టర్ అని అడగటం జరుగుతుంది. మస్టర్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 14th వన్ చూడండి, ఓవర్ హియర్ అంటే అకస్మాత్తుగా వినుట. హియర్ అంటేనే వినుట, ఓవర్ హియర్ అంటే అకస్మాత్తుగా వినుట అంతే. V2 V3 ఎలా మారుతుందంటే ఓవర్ హియర్డ్. నెక్స్ట్ 15th వన్ చూడండి, పాస్ అంటే ఉత్తీర్ణత సాధించుట లేదా దాటి వెళ్ళుట. ఇప్పుడే బస్ పాస్ అయిపోయింది అంటాం అంటే అర్థం ఏంటి? ఇప్పుడే వెళ్ళిపోయింది అన్నట్టు. అలా కాకుండా పాస్, దేంట్లోనైనా మనం విజయం సాధిస్తే దాన్ని కూడా పాస్ అని అనటం జరుగుతుంది. పాస్డ్ అనేది V2 అండ్ V3గా చెప్తాం. నెక్స్ట్ 16th వన్ రక్షించుట. ఇది ఎక్కువగా తుఫాన్లు భూకంపాలు జరిగినప్పుడు రెస్క్యూ టీం వచ్చింది అంటుంటారు. అంటే రెస్క్యూ అంటే ఏంటి? రక్షించుట. రెస్క్యూడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 17th వన్ చూడండి, స్నీక్ అనేది ఎలా మారుతుంది ఏమంటామంటే రహస్యంగా ప్రవహించుటని స్నీక్ అంటాం. స్నీక్డ్ రెండింటికి ఒకటే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 18th వన్ చూడండి, టగ్ అంటే లాగుట. టగ్డ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 19th వన్ చూడండి, అప్ ఎండ్ అంటే తారుమారు చేయుట. అప్ ఎండెడ్ అనేది V2 అండ్ V3గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ 20 చూడండి, వ్యాంప్ అంటే మెరుగుపరచుట. వ్యాంప్డ్ అనేది V2 అండ్ V3 అవుతుంది. నెక్స్ట్ 21st వన్ చూడండి, వ్యారీ అంటే ఆందోళన చేయుట. ఎక్కువగా దీన్ని వర్రీ అంటూ ఉంటారు. అలా కాకుండా డోంట్ వర్రీ అంటారు కదా, అంటే డోంట్ వరీ అని మాత్రమే అనాలి, వర్రీ అనకూడదు. వర్రీడ్ అనేది V2 అండ్
V3గా యూజ్ చేస్తాం. ఓకేనా? ఈరోజు మనం ఈ సిట్లో భాగంగా మనం మోర్ దెన్ 60 వర్డ్స్ అనేవి నేర్చుకున్నాం. ప్రతి దాంట్లోన A to Z అనేది ఇవ్వడం జరిగింది. చాలా ఈజీగా గుర్తుంటుంది. A to Z అనేది ఒక్కొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇలా నేర్చుకోవటం వల్ల వర్డ్స్ అనేవి వెరీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇవి నేర్చుకోవటం వల్ల మనం ఏం మాట్లాడాలి అనేది తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వర్డ్ పవర్ పెరిగితేనే మనకి భాష మీద పట్టు అనేది వస్తుంది. కాబట్టి వీటన్నింటినీ బాగా నేర్చుకోండి. ఓకేనా? మీకు ఈ కంటెంట్ నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.